ఆధ్యాత్మికత అంటే అన్ని విధాల భవిష్యత్తుకు బాట వేసుకోవడమే. అది మరొక విధంగా ఉండటానికి వీలు లేదు. మన గతం నిర్ణయమైపోయింది, గతించిపోయింది. మన ప్రస్తుత స్థితి గతం యొక్క ఫలితం. ఈ వర్తమానం మన భవిష్యత్తుకు చక్కని ప్రణాళికను వేసుకోవడానికి అపరిమితమైన అవకాశాన్నిస్తుంది. ఏ వ్యాపారి రాబోయే సంవత్సరానికి ప్రణాళికను రాబోయే సంవత్సరంలో నిర్ణయించుకోడు, ఇప్పుడే దాన్ని అతడు నిర్ణయించుకుంటాడు. మనం వేస్తున్న ప్రణాళికలు, చేస్తున్న ఆలోచనలన్నీ భవిష్యత్తుకే. ప్రణాళికను వేయడంలో 2-3 అంశాలున్నాయి. గతంలోని మన ఆచరణను సమీక్షించుకోవడం, గతంలో మనమేదో తప్పు చేశామన్న భావనతో కాక మన ఆచరణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, గతంలో చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఏమి చేయాలి అని నిర్ణయించడానికి మనం సమీక్ష చేసుకుంటాం. ఆధ్యాత్మికతలో కూడా మనం ఇదే చేస్తాం, చేయాలి.